అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్ సుజ్జి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను బాగున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి మటన్ కర్రీ అండి. కార్తీక మాసం కంప్లీట్ అయింది కాబట్టి ఆల్రెడీ అందరూ నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేసే ఉంటారు. మేమైతే లాస్ట్ ట్యూస్డే నుంచి స్టార్ట్ చేసామన్నమాట. అయితే మటన్ కర్రీ ఫస్ట్ కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఫస్ట్ చికెన్ తినాలనిపిస్తుంది. ఫస్ట్ చికెన్ తింటే తప్ప ఆ నాన్ వెజ్ తిన్న సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి ఫస్ట్ చికెన్ కర్రీ అయితే తినేసాము. ఇదేంటంటే నిన్న సండే కదా, సండే వీడియో అనమాట. మటన్ కర్రీ వీడియోస్ నా ఛానల్లో చాలా పోస్ట్ చేశాను. ఎన్ని వీడియోస్ పెట్టినా మటన్ ఎన్ని రకాలుగా కర్రీ చేసినా ఒక్కొక్క కర్రీ ఒక్కొక్క ప్రాసెస్లో చేసింది ఒక్కొక్క టేస్ట్గా ఉంటుంది. ఇవాళ చేసిన ప్రాసెస్ అయితే నేను నా ఛానల్లో పెట్టలేదనమాట. చాలా ఈజీగా ఉంటుంది, మంచి గ్రేవీతో అయితే కర్రీ వస్తుంది, చాలా బాగుంటుంది. ఏం లేదండి, ముందుగా మటన్ తెచ్చిన వెంటనే నీట్గా వాష్ చేసేసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్ ఇవన్నీ వేసేసుకుని అయితే ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టేసుకోండి. నేను ఈవినింగ్ ఈ కర్రీ చేశాను కాబట్టి మార్నింగే అన్నీ కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మటన్కి మొత్తం మసాలాలు ఏంటి, ఉప్పు, కారం అన్నీ పట్టేసి ఉంటాయి కాబట్టి మార్నింగే పెట్టేసుకున్నాను అనమాట. ఈవినింగ్ కర్రీ వండే టైంకి ఒక 1 అవర్ ముందైతే తీసాను. ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ లేకుండా డ్రైగా ఎండు కొబ్బరి ముక్కల్ని ఫ్రై చేసుకోండి. ఎండు కొబ్బరి ముక్కలు కొంచెం మాడినవి, మీరైతే అలా మాడకుండా చూసుకోండి. ఎండు కొబ్బరి ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు స్పైసెస్ అన్నీ ఇందులో వేసేసుకోండి. ముందే ఇవి వేస్తే తొందరగా మాడిపోతాయి కాబట్టి అవి ఫ్రై అయిపోయిన తర్వాత జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, కొద్దిగా గసగసాలు ఇవన్నీ సిమ్లో పెట్టి ఒక్క నిమిషం అలా ఫ్రై చేయండి. ఎందుకంటే ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి, ఎక్కువసేపు ఉంచితే మాడిపోతాయి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని చల్లారిన తర్వాత మీకు అల్లం వెల్లుల్లి విడివిడిగా ఉంటే వేసుకోండి. నాకు పేస్ట్ ఉంది కాబట్టి నేను అల్లం పేస్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ మటన్ ఇందాక ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదండి, దాంట్లో కొంచెం వేసాను, ఇప్పుడు కొద్దిగా వేసుకున్నాను. దీన్ని గ్రైండ్ చేసుకుని మెత్తటి పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే మనం కర్రీ వండాలనుకుంటున్నామో, నేనైతే ఆల్రెడీ మనం మటన్ అంటే కుక్కర్లోనే వండుతాం కాబట్టి కుక్కర్లోనే వేసాను. దాంట్లో కొంచెం ఆయిల్, కూరకు సరిపడా ఆయిల్ వేసుకుని కరివేపాకు, కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేయండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. చిటపట్లు ఆడిన తర్వాత మనం కర్రీకి సరిపడా మనం ఎంతైతే మటన్ తీసుకుంటామో దానికి సరిపడా ఆనియన్స్ అయితే వేయండి. నేను పెద్ద సైజువి 2 తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత వీటిని కూడా ఫ్రై చేయండి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం మటన్లో మొత్తం అన్నీ వేసి ఉంచుకున్నాం కదండి, ఇవన్నీ అయితే ఇందులో వేసేయండి. ఆయిల్ కన్నా నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే ఆయిలే వేసాను. ఆయిల్, ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ ఇవన్నీ వేసుకుని ఉంచుకున్నాం కదండి. ఈ మటన్ని కూడా ఇందులో వేసేసుకుని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ అయితే అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకున్నాను. తర్వాత ఆల్రెడీ మనం ముందు కొంచెం సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ కూరకు సరిపడా ఉప్పు, కారం కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని ఉంచుకోండి. ఇంకొక 2 మినిట్స్, ఇప్పుడు ఉప్పు కారం వేసాం కదా, ఇంకొక 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచేసుకుని తర్వాత మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా, ఈ మసాలా అంతా కూడా ఇందులో వేసేయండి. మంచి ఫ్లేవర్ వస్తుందండి, ఎందుకంటే ముందు మనం డ్రైగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి మసాలాలన్నీ ఈ మసాలా వేసిన వెంటనే కూర అయితే కమ్మటి వాసన వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీరు మళ్ళీ మళ్ళీ మటన్ ఇలాగే వండుతారు. ఇవన్నీ మసాలా అంతా దీనికి పట్టించిన తర్వాత మీరు నా దగ్గర టమాటా లేదని నేను టమాటా పేస్ట్ వేయాలి. ఒకటి కానీ 2 కానీ మీ కర్రీని బట్టి టమాటా పేస్ట్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర పెరుగు ఉంది, గ్రేవీ కోసం కొంచెం పెరుగును కూడా యాడ్ చేసుకున్నాను. ఈ పెరుగు కూడా ఈ కర్రీలో బాగా కలిసిపోయేలా కలిపేసుకుని మనం కర్రీకి సరిపడా వాటర్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. టమాటా ఉంటే టమాటా పేస్ట్ వేసుకోండి, లేకపోతే పెరుగు వేసుకోవచ్చు. నేను పెరుగు వేసాను. కూరకు సరిపడా వాటర్ వేసుకొని ఒక 5-6 విజిల్స్ ఉంచే వరకు విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ పొద్దున్నే మనం కలిపేసి ఉంచుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుందండి. కొంచెం ఉడకదు అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఒక 6 విజిల్స్ అయితే పెట్టాను. కూర చూడండి, ఆయిల్ ఇలా పైకి వచ్చి కూర అయితే చక్కగా వచ్చేసింది. కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 మినిట్స్ స్టవ్ మీద అలా పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చక్కగా ఉడికిపోతుంది కూడా మటను. మళ్ళీ కొంతమంది ఏంటంటే ముందుగా మటన్ ఉడకబెట్టి అలా చేస్తారు కదా, అలా కాకుండా ఇలా ట్రై చేయండి. మంచి గ్రేవీగా వస్తుంది. ఆనియన్స్ కూడా ఎక్కువ వేయనవసరం లేదనమాట. మంచి గ్రేవీ కర్రీ వస్తుంది. దీనికి కాంబినేషన్ పప్పుచారు కానీ రసం కానీ ఏమైనా చేసుకున్నా సరే కర్రీ సూపర్గా ఉంటుందన్నమాట.
ఇదిగోండి వేడి వేడి అన్నంలో మటన్ కర్రీ వేసుకుని అయితే కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం అనమాట మటన్ తినడం. చికెన్ అయిపోయింది, బిర్యానీ అయిపోయింది, ఇంకొకటి వండుతూ ఉంటాను కాబట్టి నాన్ వెజ్ కర్రీస్తో అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి. చూడండి కూర ఎంత చక్కగా వచ్చిందో, కలుపుకోవడానికి అన్నంలో కలుపుకోవడానికి వీలుగా చపాతీలోకి వాటిలోకి కూడా చాలా బాగుంటుందండి కర్రీ. ఒక్కసారి ట్రై చేయండి. ఇవాళ మటన్ కర్రీ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియోస్ రోజు ఇంకా డైలీ వ్లాగ్స్ వీడియోస్ ఇప్పటి నుంచి కంటిన్యూగా వస్తాయి. ఇంకా మాల హడావిడిలో ఇన్ని రోజులు వీడియో పెట్టడం అవ్వలేదన్నమాట. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హోమ్ మేకర్ సుజ్జి ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.